చిటే లే దాన్ని వేసుకురా చెడు కింద కూర్చుంటా. సరే పో. ఏడున్నావు? ఈ చెట్టు కిందదే. ఇగో నీళ్ళు పట్టుకొత్త పట్టు. తీసుకో. ఉప్పు తక్కువ పడితే చెప్పు. నీతో ఏం కూర? తొక్క ప్రణీతు తొక్కు కొత్తదా పాతదిరా? ఏ కొత్తదేనే. కమ్మ ఉందారా? మరి కమ్మ ఉంది. తాళ్ళు పెట్టిర్రా? పెట్టినాం. కొద్దిగా వేసుకొని తాగరు నాకు తొక్కు. మరి కొద్దిగా అంతేనే. మా అమ్మ తిడుతుంది. మా ఇంటికి వచ్చి చికెన్ వేసుకుంటావు, మటన్ వేసుకుంటావు, ఏం కూర అని అదని అడుగుతావు. తొక్కు తెప్పారంటే మా అమ్మ ఇది అంటున్నావా? నీ అయ్యా వేసుకోండి వేసుకున్నా పో. కమ్మ ఉంది మీ అమ్మ మంచిగా పెట్టింది ఎవరు? ఎప్పుడా నోర్మై 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 మా చెట్టు కింద కూర్చొని మాకు తొక్కాడు. చూచు చిట్టి తొక్కు పెట్టరా, పానం కొట్టుకుంటుంది. తొక్కేందుకు? ఆ పోరని పళ్ళ మీద పడి నాకపోయినావు. చూసినావా? తినాలి కానీ పోరని పళ్ళ మీద నాకుతాడు ఎవడన్నా? నువ్వు చిన్న పోరానివా ఆడు చిన్న పోరడా? ఏమైంది కమ్మగుండా కొద్దిగా ఆగినా కమ్మ అనిపించింది తిన్నా. రోత బుద్ధులే. అవునా బుజ్జి? కొత్త కొట్టుకుంటుంది. తొక్కు పెట్టరా అదే ఆ పూరని పనిలా తొక్కుంది నాకినా అంత నాకిన్నే కమ్మ ఉన్నది. ఆ పోరని పిల్లట్ల పచ్చ నాకిన బుద్ధి తీరలే ఇంకా. ఏ బుద్ధి తీరింది? ఆ పల్లె మొత్తం అయిపోయింది తొక్క అంతా ఇట్లా కమ్మ. అయితమా అని కాయలు జాడ చూడు పెడతా. ఇది ఒకటి ఉందేమో. మన ఇంటి గౌరక్కల చెట్టు ఉంది కానీ వాళ్ళు బాగా పిరని చెప్తుర్రే. 5 రూపాయల కాయకు 15 రూపాయలు చెప్తాంది. అబ్బా మనకు చెట్ల నూగులాడుతానయా? మరి ఎట్లయితే కొనుక్కుంటే ఏమైతుంది? నువ్వు భలే మాట్లాడుతున్నావేంది? మరి ఇప్పుడు కొన లెక్కలు ఉన్నాయే. నాకు కొనే బుద్ధి ఉంటే ఎవరికి బంగ్లా ఉంది. నువ్వు మీ చిన్నమ్మలకు తొక్కు చెట్లు ఉన్నాయి కానీ 2. నిజమే, మా చిన్నమ్మలకు చెట్లున్నాయి. ఫోన్ చేయను మరి మాట్లాడతావా? మాట్లాడితే ఫోన్ చేయి. ఉన్నాయో మరి? ఏవో 10 కాయలు అట్లా. హలో అత్తమ్మ, నీ బిడ్డ మాట్లాడుదాట. స్పీకర్ ఆన్ చేసి. హలో హలో చిన్నమ్మ, మంచిగున్నావా? మంచిగానే ఉన్నాడు. మంచిగా ఉన్నావా? మంచిగానే ఉన్నా. అందరు మంచిగున్నారా? మంచిగానే ఉన్నావు. తిన్నావా చిన్నమ్మ? తిన్నా. ఏం కూర వండినావు? బెండకాయ. అయితమే కానీ మీ అల్లుడు తొక్కు తింటానంటాడు. మామిడికాయ ఇట్లున్నాయా చెట్లకు? ఉన్నాయి, పంపిస్తా. తోలాలనా ఇప్పుడు? అల్లుని తోలు. చిన్నమ్మ ఇప్పుడేడత్తాడు కానీ పొద్దుగాల తోలుతా. సరే తోలే. పొద్దుగాల తోలుతా. జర మంచి పెట్టు కాయలు. సరే సరే. చూసినా పుణ్యాన్ని కాయలు వచ్చే తొక్కు రెడీ. నిజంగానేనా? నాకు రెడీ. రెడీ అని నాకు కూడా తెలుసు కానీ పొద్దుగాలనే లేచిపో. ఎవరన్నా పట్టుకపోయిన అనుకో మళ్ళీ మోకాలు చూసుడు అవుతుంది.
లేవవు ఇంకెంతసేపు అంటావు? రాత్రేమో తొక్కు అని కలవరిచ్చినావు, ఇప్పుడేమో పొద్దెక్కేదాకా మండబడుతుంది. లే పోతా కానీ మర్చిపోయినావా? ఇంకెప్పుడు లేస్తావులే. కాయలు అంటే మా చిన్నమ్మకు ఫోన్ చేసి అడిగినా, ఓ 10 గల కాయలు ఉన్నాయట. ఇప్పుడు నువ్వు పోలేదనుకో ఎవరన్నా అందుకొని పోతారు. లే నీ అవన్నీ కాయలు ఉండగా అడగపోయినా అయిపోవు, ఈరోజు పడైతుంది. నీకు తిండి బంగారమేనాయా నిద్ర బంగారమేనాయా? యాళ్ళ పొద్దుగల పోయి లేసి తీసుకొస్తే ఏమైతుంది? లే ఎంతసేపు అంటావు? ఏంది లొల్లి ఏంది లొల్లి చెప్పు. పొద్దున నీ నూరు నాశలు పడినావే, ఇంకో బాగుతుందేమో అయితే అని నాకు తెలిసే. ఇంట్లో వంటనేమో ఇల్లు కడతా అంటావు, బయట వంటేమో లేపు పడవుతావు. నిద్ర కొని ఏంది పొద్దుగల నానోరినవా? ఏం మాట్లాడతానో నువ్వు కాయలు కావాలన్న వల్ల మా చిన్నమ్మకు ఫోన్ చేసినా కదా, మనకంటే అట్టుగానే అయ్యో నాకు బిడ్డ అడుగుతాందని ఇత్తది. ఇప్పుడు ఎవరన్నా పైసలకు అడిగితే కుతి కొట్టుకొని కదా చెప్పు. ఎందుకు ఇట్లా చేస్తావు? ఏళ్ళ పొద్దుగల పోయి తీసుకొస్తే ఏమైతుంది చెప్పు? పచ్చడి పెట్టుకుంటాం కదా. 10 నిమిషాలు మళ్ళీ అంటాడేమిలే బాకీ అందుకో చంపితే లేవాలేమనుకుంటాను. అటు వాసుకు లేదు లే ఎవరికన్నా అమ్ముకుంటది, మన దగ్గర పైసలు లేవులే. కాయలు పట్టుకురాపో. ఎక్కడికి పోవాలి? ఇప్పుడు నువ్వు కాయలు నిన్న అంటివి, నీకు నిన్న కుతి కొట్టుకున్నది అది నాకు కొట్టుకోబట్టే. నాకు కూడా కుతి కొట్టుకుంటుంది కానీ కాయలే కదా. అసలు ఇంక తొక్కు పెట్టత్తా అదే నీ ముఖం గుడికి దింపే. నీ ముఖంలో చెప్పు. పొద్దు కొడుకుల కూర అన్నావు, అలా కొడుకుడు తక్కువ ఉన్నాయి, అలా ఎక్కువ ఉంది. మొన్న పప్పు వేసినావు, అలా నీళ్ళు ఎక్కువ ఉన్నాయి, పప్పు తక్కువ ఉంది. అదే పప్పు లెక్క రీతున్నా అదే అని ఉప్పులే మనలేదు. ఇంకా నేను తొక్క పెడతా నేను బొంగ పెడతా అంటుంది. నీ పద్మక్కని అడిగి పెడతా గాని నిరంతా కొడుతుంది. కాయలున్నాక తొక్కు పెట్టరాదా? నాకు పెట్టరాకపోతే గౌరక్కనో పద్మక్కనో నేర్పమని అడుగుతా, వాళ్ళనే నేర్పిస్తారు. ఏదో పెద్ద సుతారమ్మా తొక్కు పెట్టుడు. నువ్వు పోయి తీసుకొస్తావా తీసుకురావా? పెడతావు కానీ ఆ పప్పుల నీళ్ళు పోసినట్టు తొక్కు నీళ్ళు పోసావు, అంత బూజ ఎక్కువ అంత అబ్బిడి దిబ్బడి అయింది. నీ ముఖానికి ఎన్నడన్నా మా బుజ్జి మంచి కూరలు వండుతుంది అని మెచ్చుకున్నావా? ఎప్పుడు తీసేసినట్టు మాట్లాడేనాయే, ఎంత మంచి కూరలు వండినా. నువ్వు కూరలు ఎప్పుడు మంచిగా వండావు? నువ్వు కూరలు మంచిగా వండితే ఇంకా ఆగపోదువే, మెచ్చుకొని మెల్లేసుకుంది నేను. కానీ మొన్న అంటే చికెన్ వండుతుంది, సరే అది ఎక్కడ కొడుతుంది అందరది బాగా పులుసు పెడుతుంది, తింటి నోటికి కమ్మనే పాడే దొడ్డికి 4 సార్లు అవుతాను పోయిన దాకా పోయిపోయి అది ఖరాబ్ అయిపోయా. నీ లొల్లిపడా నేను పోతున్నా మాకాయలు ఎత్తా కానీ ఇక అన్నీ రెడీ అయ్యి తాలిపిప్పులు దూది పిప్పులు ఏమో ఆ నీళ్ళు పక్క వర పోసిన ఆయన కూరలో పోసినట్టు. 1/2 కిలో కూర తెచ్చి కూర వండమంటే నీళ్ళు పోయకుంటే ఇంకేం పోయాలి? ఎక్కువ తక్కువ పోసుకొని తిన్న వల్ల అయింది, నేనేం చేయాలి? అదో సైలేదు మనలేదు, నోటికి మంచిగా పడింది. కానీ మా బుజ్జి మీద మా అత్తకు ప్రేమ బాగానే ఉంది. కాయలు మంచి పెద్ద ఇచ్చింది, మంచిదే. మా అత్త ప్రేమ గట్ల ఉంటుంది, తల్లి ప్రేమలు అంటే. కడుపుందట అవుతుంది కదా, సైకిల్ కింద పెట్టుకుంటూ పోతాం ఇలా. కోతులు పట్టుకుపోయింది, సంచుండ కోతులు పట్టుకుపోతే పప్పినట్టున్నాయి రవ్వా. ఇంటికి పోతే ఇప్పుడు అంటే అది అంగడి 3 గుద్దుతున్నారు ఆయన. అరే ఈ కరుణకరుగా మా అత్తమ్మకి మాడకాయలకైనా తొక్కు మాడకాయలకు దొడ్డికి బాగా వచ్చిందిరా. ఆడ పెట్టి ఆయన కట్టకుండా పెట్టి దొడికినా ఆచారం మాడకాయలు ఏం లేవురా. అమ్మ తోడు ఇప్పుడు ఇంటికి పోతే నాకు ఉన్నట్టే. ఇక మాడకాయలు వాళ్ళు దొంగతనం చేస్తారే, వేడబెట్టి ఏడ చూసినావు? చెవులు నడతలే రప్పడా కట్టయినా పెట్టి ఇటు పోయినా అని చెప్పినా బట్టే వాళ్ళు తీసుకుపోయారు. అన్న
అవేం కాయలే తొక్కుకాయలా లేకుంటే తినేకాయలా? తొక్కుకాయలు రా. తినేకాయలు అంటే ఎన్నో ఒకటి బతకరావచ్చు కానీ తొక్కుకాయలు కరువేనే. ఎదురా దానుషా తొక్కుకాయలు కరువా? నీ తొక్కుకాయలు ఎన్ని కావాలరా చెప్పు, ఇప్పుడు తెప్పి నా కింటలంటే కింటలే. నీ పొలంలో కత్తర్రాను నా బాధ నిన్నంటే మీ మీద ఎవరు నాకు అర్థం కాదు. ఇంటికి అది నెడుతురా అంటే నువ్వు కింటలు అంటావు, ఆడ కరువు అంటాడు, ఆడ సెవిలిదన్న అంటాడు. మీరు ఏమో పైరా నాకు తగ్గట్టు మీరు చల్. ఆనే నువ్వు గాలి నాకు భయపడుతున్నావా? అరే మన ఆడకట్టుకోలుకు ఒక తొక్కు మాడికాయల చెట్టు ఉండే కదా. ఏ అవన్నీ లూట్ వేనేరా. తిరుపతి అన్న నీకు మంచి ప్లేస్ చెప్తున్నా. ఈ పందిబోరు ఉంది చూడు, ఆడ తొక్కుకాయల చెట్లు 3 ఉంటాయి, మంచిగా తినేకాయలు ఉంటాయి, తొక్కుకాయలు ఉంటాయి. పా మెల్ల పోయి తీసుకొద్దాంపా. మీరేం మాత్రం మోపారు. నేను ఇంటికి పోతే అదినే నన్ను తొక్కు పెడుతురా కాయలు లేకపోతే. నేను చెప్పేది నేను మా మాట 100% సక్సెస్ అవుతుంది. ఏమంటావురా? పరిపోం దొంగలు దొంగలు ఉన్నారా? కాయబేలు ముట్టిరనుకో చెట్టు కట్టేది కొడతా. ఉచ్చబియ్య అంత ఆగమడాలి తెలిసిందా? నా కంట్ల పడారు మీరు. ఒక్క పక్క నీళ్ళు వస్తా కొడుకులారా. ఉన్నారా ఎక్కడన్నా? మరి ఇంకేంద్రా తోటకూరకు వచ్చినాం కదా, తోట పోదామని మనిషి ఉంది కానీ అక్కరాపరు 10 కాయలు పోదాం. నేనే ఉంటా. ఏంది అడగచ్చురా? అడుగుతాను ఇస్తారా? ఆ చెప్పు ఇస్తారా? మనం దొంగతనంకి వచ్చినాం. తొక్కుకాయల చెట్టు ఉంది కడక్కడకు, మంచిగా చెప్పుకొని పోకనాట. నీకేది కానీ 10 కావాలి. తలకాయలు ఉన్నాయారా? మీరు ఏం మాట్లాడుతుర్రా? అది దొరికినా అనుకో చెట్టు కట్టి తుక్కు తుక్కు చంపుతారు. ఇజ్జత్ మనం మొత్తం పోద్ది. అన్న మనం ఏమన్నా తోట మొత్తం నింపుతున్నావా? ఏదో ఒక చెట్టుకు 10 కాయలు నింపుతున్నావు, కానికి దండుకు పని చేస్తారా? దండుకుపల్లి అంటున్నావురా? దండుకుపల్లి ఆవిడేనా? ఊళ్ళో ఎవరికి కొడతారు. ఆనే తిరుపతి అన్న నువ్వు అన్నిటికి ఇచ్చుకుంటావు ఏంది? కింది పక్క మా పొలం లేదా? రోజుకో కాయ పట్టుకొస్తాడు మా తాత. ఏంది మీ తాత కూర్చొని కదారా? ఏదో కింద పడ్డ కాయ పట్టుకుని వస్తాడు. చెట్టు మీ తాత కూర్చోబడుతుంది. నువ్వు నాకు చెప్తున్నావారా? అవునే అన్న, ఇప్పుడు నీకు కాయలు కావన్నా అద్దా? కావాలరా. మరి కావాలనబడితే ముందుకు అడిగైపోతుంది. ఏంటిదే చెప్పు? చెట్టుకి ఇక్కడ ఉంది, ఆడేమో అక్కడ ఉన్నాడు. మనం తెంపుకొని అవతల పడతాం వాడు వచ్చే వరకు. నడు తెగాయించి ముందుకేయాలనే అడుగు. అంతే అంటారా? అంతే పోదామే. సరే కర్ణాకర్గా ఎవరు లేరు. పట్టుక మీకు ఎక్కువ తెంపుకొని అవతల పడ్డాం. అన్నా కొంచెం మంచిది తెంపు, ఇంకా మచ్చలు పడ్డాయి తెంపకు, తొక్కు ఖరాబ్ అవుతుంది. నీ నెల ముప్ప ఇప్పుడు వచ్చింది దొంగతనం కట్టి ఇంకా మచ్చలు పడ్డ తెంపకాటం. ఎవరు తెంపే కన్నెకరన్నా ఓ 10 12 కాయలు తిప్పుతారా? పని చేసినా ఇల్లు లేదారా? అలా వేసుకోపోదాం. అక్కడ తెంపు ఆడతాడు మళ్ళా. అదేంపు అదేంపు అదే అబ్బా ఇటు ఎవ్వర్రు ఎవ్వరు రే నేను అత్తున్నావు కొడుకులారా మక్కిలు ఇస్తావు కాయలు ఎత్తురా వస్తున్నాడు.
అబ్బా బాగా దింకినావా దొరక అనుకుంటున్నావా ఎంతసేపు ఉంటావు నేను చూస్తా పో నేనే కాదు వస్తా పో నువ్వు తేలేదాకా అరే వీడు ఇంకా తెలుతలేదురా ఉన్నాడు అప్పికిందా అరే ఉన్నా అప్పికినా వీడు కనబడతలేరు వీడు వీకినట్టే ఉన్నారు అరే లేవురా ఇంకెంత ముడతారా రే నేను బాగా దింకినానుకో సచ్చదాకా ముస్తా చెప్తున్నాను అటే అరే నీ అబ్బా వీడు ఇంకా లేతలేడు ఇది చచ్చినట్టు ఉన్నారా ఏం సాగు ఈడే బాధ్యత అవుతారు పో మనం ఏమవుతుంది దానికి ఏమైనా నేను బీకుతున్నా పో సంచేది తడి చేస్తానేమేంది అటుదికి వర్షం ఇట్లా పడుతుందా ఓ అదినే అటు మొత్తం వర్షం ఘోరంగా పడుతుంది ఆ గుట్టలే కనిపిస్తలేవు ఏ ఆగు పిల్లగా ఆన మొగుళ్ళే కనబడతలేవు వర్షం పడుతుందని చెప్తానవా నాతోటైనా పరిష్కమాడు ఆగు ఇది భలే ఉంది వదినే అయినతోటి పరిష్కారం ఆడకపోతే మరి వాళ్ళతో ఆడతారు పిల్లగాళ్ళకు పెయ్యని మాటలే ఉన్నాయి నేను తొక్కు కోసం సామాన్లన్నీ రెడీ చేసి పెట్టుకున్నా నువ్వు అప్పుడు అనుభవ ఇంతవరకు రాకపోతువి వదిలే నీ కాయలు కూరవాడు ఏం కాయలు కొద్దిగా అయితే మా ఇజ్జత్ మనం పోయేది ఏం ఇజ్జత్ మనం ఏం కథ ఏం చేసి వచ్చిండ్రు మా చిన్నమ్మ దగ్గరికి పోలే అదినే ఏం మాట్లాడుకున్నా అన్న రాత మంచి లేదు అగో ఏమైంది ఎందుకు ఎడతాను ఏమైందిర్రా చెప్పరాదు పిల్లగా ఏమైంది ఏమైంది మా చిన్నమ్మ దగ్గర పోలే ఏమన్నది మా చిన్నమ్మ గిట్ చూడు చెప్పు ఏమన్నా బురదలో పడ్డా తాగిందా ఏమైంది పిల్లగా అన్న రాత మంచిగా లేదు అదినే చెప్పు చెప్పు ఏమైంది చెప్పు ఏం చెప్పు అంటే ఇంకా మార్కెట్కి దొంగతనానికి ఏను ఆడ మమ్మల్ని చూసిండు వాడు ఎప్పుడు ఇంటికి వచ్చే తెలియదు బిజ్జత మనం పోతే నీకు ఇంటికి గడికుప్పలు అంటున్నాను లేపకు పోతా నేను ఆగో ఇంకా దొంగతనానికి ఎందుకు పోయినావు మా చిన్నమ్మ వాళ్ళ ఇంటికి కాయలకు పోలేదా అంతా కాయలు ఏమంటే దెబ్బకొచ్చింది అన్న ఆడు మన అందరు చూసిండు మనందరి పాలు అయితే మన దండగ పాలు అవుతాం ఆడందరూ చూసిండే నువ్వు బాగా దొరికి చూసిండు నేను దల్లవన్న చూసి అన్నీ చూసిండాడు ఏమైతే తీరా టెన్షన్ లేదు ఇల్లు చూస్తే రేకులేనే తను మన మా వెళ్తుంది అరే నాకు తెలిసేరా నాకు ఎత్తరని తెలిసే నేను కనపడే నాకు ఏమైనా నాకు ఎసరు పెడతారా ఏదో తెలిసిన నేనేనా ఎలాగైనా నేనేనా ఇది నువ్వెందుకు ఇంత ఎమోషనల్ అవుతున్నావే ఈ పొచ్చగాలని మాటలు ఎందుకు పట్టుకుంటావు నువ్వు నీళ్ళేనా గాడిది ఉన్నా నేను ఆయన నేను కాదు తీరా నువ్వు గిదినికి ఎందుకు భయపడతాను ఏవలో ఉన్నారట నిన్ను భయపెడతానరట ఈయన కాయలు కోసుకురాలేదట నడు పానేం చూసుకుంటా అన్ని తెలియదు అడుగులో గింత చిన్నగా పట్టాడు చిన్న ఉరుకుతలేడు అయ్యా ఆడు అవన్నీ నీకు అవసరం లేదు నేను చూసుకుంటాను అన్న కదా నడుగురి నేను చెప్పాను అదే గంట మంచి ధైర్యం ఇస్తుంది నువ్వు మీరు ఎగెత్తారా తెలిసేరా రాయే పోదాము అవునే నేను రానగా నన్ను ఎందుకు బతకడం చెప్పు నాకు ఉచ్చ పడుతుంది చూస్తేనే నువ్వు ఎంత పెద్ద తప్పు చేసినా గంత ఘోరంగా భయపడతాను వచ్చిందైతే మామిడికాయలకే కదా రా నేను చూసుకుంటా కర్ణగరమ్మ మధ్యలో బాగా గ్రేటే మధురనేమో తిరుపతి అన్న ఏదుండే తిరుపతి అన్ననేమో మధుర ఏదుండే అప్పుడు మంచిగుడు తిరుపతి అన్న బాగా భయపడుతుడు ఎందుకే అదనే నువ్వు రారా అని బతుకున్నాడుతున్నావు నీకు సుత భయం అవుతుంది కన్నగరన్న వదినకు సుత భయం అవుతుంది అందుకనే మనని గుంజుకొస్తుంది ఏంది పిల్లగా నేను భయపడతానా మొగ పుట్టుకలు బుట్టే మీరు భయపడతారు నేను పోయి పట్టుకురావాలా మామిడికాయలు మంచి మాట తీరు మంచుకుంటే ఎవరైనా ఇస్తారు మీ లెక్క దొంగ మొక్కలు పెట్టుకొని పోతే ఎవరు ఇయ్యరు దొంగ మొక్కదానా మా దొంగ మొక్కలానే నువ్వు పట్టుకురా చూస్తా పోయి తన మొక్కదానా అవు అదినే పట్టుకురాపో నీకు దమ్ముంటే ఎంత దమ్ముందో చూస్తా అబ్బా దానికి దమ్మే ఉండాలా మాట తీరు మంచుకుంటే ఎవరైనా ఇస్తారని చెప్పినా కదా పోతాను పట్టు పోతానా నేను పోయి తీసుకొస్తా ఈయన ఉండరు బరాబర్ పట్టుకొస్తా మధురే అది అసలే మోడుతో పాడు పేడగా వెళ్తాయి పో నీకు ఫోన్ తీరా ఆడు మోరుతో పాడైతే ఆయనకంటే డబల్ నేను అమ్ముతాడు అదే చెప్తుండేదేమరా అది ముందే మోరు పడాయింది ఇది అన్న అన్న పక్క మాడికాయలు పట్టుకొని వస్తుంది మనల్ని గెలిపిస్తుందే మాడికాయ ఇట్లా పట్టుకుని వస్తే మన ఇజ్జత్ వీక్తుంది ఆయన ముంగట
ఆడ అన్నే ఉన్నాడు. అరే మనం గొడ్డు చెడు తక్కుదాం పారి ఆడ అన్న తిరుగుతుండు మళ్ళీ చూసిన అనుకో వాడు ఎటువాడు తెలియదు రా కొడుకో అప్పుడే ఆయన తింటున్నావు సావు నువ్వు వాడినే చావురా నువ్వు వాడినే చావు ఓ అన్నా అగో కాక నువ్వే నానేడ పని చేసేది నేనే నేనేమో అనుకుంటుని మంచిగున్నవాయే మంచిగున్నా మీరు మంచిగున్నారా మనోళ్ళందరూ మంచిగున్నారా అందరు మంచిగున్నారు తిన్నవా నేమన్నా తిన్నా ఎప్పటి నుంచి ఉంటాను వేడా 2 నెలలు అవుతుంది జీతం 2 నెలలు అవుతుందా మరి ఎప్పుడన్నా మన ఇంటికి అత్త మంచిగుండు కదా మటన్ కూర అండి పెడుదును ఏడు చేస్తారా బిడ్డ ఈ ఊళ్ళో దొంగ పడకలు బాగా మంది పడేరు అప్పుడు ఒక మంది వచ్చింది పొలాల పని మొత్తం ఉరికిచ్చినట్టు ఇటు నాకు అచ్చుడు వీలు కాదు బిడ్డ అయ్యో కాక అప్పుడు వచ్చిన మంద మనోళ్ళేనే మీ అల్లుడే అల్లుడా నేను కల్లాగా అప్పుడు ఊతి మాదిరిలో పోతాయి ఆ కళ చెట్టుకు తొక్కుమాల చెట్టుకు ఎగబడ్డరు నేను అనుకున్నా అల్లుడు బుద్ధి మంచి లేదు బిడ్డ ఇంకా దొంగ బుద్ధి ఏంది బిడ్డ ఏదో తొక్కు తిందామన్న బుద్ధి నాకు నచ్చలేదు బిడ్డ ఆ బుద్ధి నేను తరుగుతి నా తెలియక మాది అయితే గాని కాయలు కోసుకపోతే ఏమన్నారా అనే ఈ కాయలు కొత్తే ఊకుంటాడా బిడ్డ లచ్చలు పెట్టి పెట్టుబడి పెట్టి తోట పట్టుకున్నాయనే ఈ బయట వాళ్ళు నేను ఒక్కటేనా ఏ కాక 10 గల కాయలు కోసితే ఏమవుతుంది నువ్వు ఇళ్ళనే పని చేయబడుతుంది నేను నలుగురికి చెప్పుకోనా మా కాకింట్లో పని చేస్తాడు మంచోడని సరే బిడ్డ 10 కాయలు తెంపిస్తా కానీ వాళ్ళకి చెప్పకు మరి కొన్నాను చెప్పు సరేనే కాక మా కాక మంచోడు సరే బా బిడ్డ పోదాంపా దాయ్ ఉన్నారా వాళ్ళని ఉన్నారా కోతులు చల్లగా కోతులు బాగా వస్తున్నాయి నువ్వు కూర నువ్వే అంటుకుంటానవా ఇక నేను అనుకుంటున్నా బిడ్డ అరే వండుకోవాలి తిని ఇన్నే వండుకోవాలి కోతులు బాగా వస్తున్నాయి ఎరబడుతున్నా ఉన్నారా మంచి మంచి తెంపే మంచి మంచి చెప్తా బిడ్డ ఒక అక్కడ ఉన్నదాగో అది మంచిగా ఉన్నదాగో తింటా సరే కానీ ఊళ్ళో చెప్పకు కొన్నాను చెప్పు కాయలు సరేనే ఇక బిడ్డ మళ్ళా మెల్లగి తెలుస్తే తిడతాడు మాడికాయరా బండలే మాడికాయలేరా మాడికాయలే అదినే మాకు 4-5 ఇస్తామా మేము కూడా పెట్టుకున్నాం తక్కువ సిగ్గు పెట్టిండా దేవుడు నీకు పోయి ఆయనతో మంచిగా మాట్లాడి తెచ్చుకుంటూ శాత కాలేదు కానీ నేను తేంగానే మాదినా మాకు కొన్ని ఇస్తావా అదృష్టవంతుడారు అట్లుంటది తిరుపతి పెళ్ళంతోటి అదే అని చంపినావు కొంపదీసి. సంపితే ఏమవుతుంది పిల్లగా మాటతోటి గెలవాలి. ఎట్లయితే తీరా అని మాటలతోటే గెలిచిందో లేకుంటే సంపచ్చిందో కాయలైతే వచ్చినాయి. తిరుపతి అన్న రేపు పొద్దుగాల ఉడుకుడు కన్నంలో తొక్కేసుకొని నేను కమ్మగా ఉంటుంది. అది ఎట్లా కోరుకుతున్నా నీ కోరుకుడు భూమిలో రొడ్డు లేదా? సమ్మర్ మీద పులి పేరు పడతా అదిరా ఫ్రెండ్స్ సమ్మర్ ఉండే నా పిన్న కాదంపుకి వచ్చింది నేను తింటున్నా పోయినాక తొక్కేసుకుని తినడే మళ్ళా తొక్క పెట్టుకొని. అన్న తొక్కైనాక మమ్మల్ని విలువ మనసుకు బొడిగిన పట్టుకొని వస్తాం. అరే ఒక బొడిగిన పట్టుకొని రారా. గదానికి భయపడతా రా గిన్ని కాదంపుకి వచ్చింది అదనే అయ్యో అనే ఏ ఇద్దాం దా పరి వదిలే వేసుకోరు